ఆస్ట్రాలజీ వాయిస్ ఛానల్కి స్వాగతం అండి. కన్యారాశి వారికి మే 19, మే 20, మే 21, మే 22 జరిగే సంఘటనలు చాలా ప్రత్యేకంగా కనిపిస్తున్నాయి. ఈ 4 రోజుల్లో మీరు వినే ఒక మాట, చూసే ఒక సంఘటన లేదా కలిసే ఒక వ్యక్తి మీ ఆలోచనలను పూర్తిగా మార్చేసే అవకాశం ఉంది. ముఖ్యంగా ఎస్ అక్షరంతో పేరు మొదలయ్యే వ్యక్తి ద్వారా మీ జీవితంలో ఒక ముఖ్యమైన విషయం బయటపడే సూచనలు కనిపిస్తున్నాయి. ఇప్పటి వరకు మీ మనసులో దాచుకున్న బాధలు, ఎదురుచూపులు, ఎవరికీ చెప్పలేని టెన్షన్లు ఇప్పుడు నెమ్మదిగా బయటకు వచ్చే సమయం దగ్గర పడుతుంది. కానీ భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆలస్యంగా జరిగినా దేవుడు మీకు ఒక స్పష్టమైన దారిని చూపించబోతున్నట్టు కనిపిస్తుంది. ఈ సమయంలో తొందరపడి నిర్ణయాలు తీసుకోకండి. ఎవరిని వెంటనే నమ్మకండి. ముఖ్యంగా కోపంలో మాట్లాడే మాటలు మీ జీవితంపై పెద్ద ప్రభావం చూపే అవకాశం ఉంది. అందుకే ఈ ఫలితాలను ప్రశాంతంగా ఒంటరిగా వినండి. ఎందుకంటే మీ రాశికి సంబంధించిన ఈ సంకేతాల్లో ఒక ముఖ్యమైన దైవ హెచ్చరిక దాగి ఉంది. ఇంకా మనం వీడియోని ప్రారంభిద్దాం. కన్యారాశి వాళ్లకు మే 19 మంగళవారం నుంచి 22 శుక్రవారం వరకు జరిగే ఈ సంఘటనలు సాధారణం కావు. ముఖ్యంగా ఎస్ఎస్రంతో పేరు మొదలయ్యే వ్యక్తి ద్వారా మీ జీవితంలో ఒక పెద్ద మార్పు మొదలయ్యే సూచనలు చాలా బలంగా కనిపిస్తున్నాయి. నేను జీవితంలో చాలా సమస్యలు ఎదుర్కొన్నాను. అప్పుడు నేను గురూజీ రాజుగారిని సంప్రదించాను. అప్పుడు గురూజీ నా సమస్యలకు పూజలు చేసి పరిష్కారాన్ని ఇచ్చారు. అప్పటి నుంచి నేను చాలా హ్యాపీగా ఉన్నాను. మీకెవరికన్నా సమస్యలుంటే నన్ను అడుగుతున్నారు కదా, నేను చెబుతున్నాను వినండి. శ్రీ గుబ్బల మంగమ్మ తల్లి జ్యోతిష్యాలయంను సంప్రదించండి. కేవలం 11 రూపాయల గురుదక్షిణతో మీకు జ్యోతిష్యం పూర్తిగా చెప్తారు. ఒక్కసారి కింద కనిపిస్తున్న ఫోన్ నెంబర్ కి కాల్ చేయండి. 99 89 97 57 49. ఈ 4 రోజుల్లో మీరు వినే ప్రతి మాట, చూసే ప్రతి సంఘటన, కలిసే ప్రతి వ్యక్తి వెనక ఒక దైవ సంకేతం దాగి ఉండే అవకాశం ఉంది. అందుకే ఈ విషయాన్ని ఒంటరిగా ప్రశాంతంగా వినండి. ఎందుకంటే ఇది మీ భవిష్యత్తుతో సంబంధం ఉన్న విషయం. ఇప్పటి వరకు మీ జీవితంలో మీరు చాలా మందిని నమ్మారు, కొందరికి సహాయం చేశారు. కానీ అదే సమయంలో కొంతమంది మీ మంచితనాన్ని బలహీనతగా చూసిన సందర్భాలు కూడా ఉన్నాయి. ప్రత్యేకంగా ఎస్ అక్షరంతో మొదలయ్యే వ్యక్తి మీ జీవితంలో గతంలో ఏదో ఒక ముఖ్యమైన పాత్ర పోషించి ఉంటారు. ఆ వ్యక్తి మీ కుటుంబానికి దగ్గరైన వారైనా కావచ్చు, స్నేహితుడైనా కావచ్చు, ప్రేమ సంబంధం ఉన్న వ్యక్తి అయినా కావచ్చు, లేదా ఉద్యోగంలో మీతో కలిసి పనిచేసే వ్యక్తి అయినా అయి ఉండవచ్చు. కానీ ఇప్పుడు ఆ వ్యక్తి ద్వారా మీకు ఒక నిజం తెలిసే అవకాశం ఉంది. మంగళవారం ఉదయం నుంచే మీ మనసులో ఒక విచిత్రమైన ఆలోచన తిరుగుతూ ఉంటుంది. ఎవరినో గుర్తు చేసుకోవడం, పాత విషయాలు గుర్తుకు రావడం, ఒక్కసారిగా ఫోన్ కాల్ రావడం లేదా మెసేజ్ రావడం వంటి సంఘటనలు జరుగుతాయి. ముఖ్యంగా ఉదయం 9 గంటల తర్వాత లేదా రాత్రి సమయంలో మీకు వచ్చే సమాచారం మీ ఆలోచనలను పూర్తిగా మార్చేలా ఉంటాయి. ఈ సమయంలో తొందరపడి స్పందించకండి. మీరు విన్న ప్రతి విషయాన్ని వెంటనే నమ్మకండి. ఎందుకంటే దాగి ఉన్న నిజం బయటపడే ముందు కొంత గందరగోళం వస్తుంది. ఈ సమయంలో కన్యారాశి వారు భావోద్వేగాలకు ఎక్కువగా లోనయ్యే అవకాశం ఉంది. చిన్న మాటకే బాధపడడం, ఎవరో పట్టించుకోవట్లేదనే ఫీలింగ్ రావడం, ఒంటరిగా ఉండాలని అనిపించడం జరుగుతుంది. కానీ ఇది తాత్కాలికమే. నిజానికి దేవుడు మీకు ఒక హెచ్చరిక ఇస్తున్నట్టు కనిపిస్తుంది. మీరు ఇప్పటి వరకు పట్టించుకోని ఒక విషయం ఇప్పుడు మీ ముందుకు వస్తుంది. అది కుటుంబానికి సంబంధించిన విషయం కావచ్చు, డబ్బుకు సంబంధించిన విషయం కావచ్చు, లేదా మీ వ్యక్తిగత సంబంధాలకు సంబంధించిన విషయం కావచ్చు. ఎస్ అనే వ్యక్తి ఈ సమయంలో మీ జీవితంలో ఒక కీలక పాత్ర పోషిస్తారు. ఆ వ్యక్తి మాటల వల్ల మీరు మొదట బాధపడినా తర్వాత అదే మాట మీకు మేలు చేసేలా మారుతుంది. కొందరికి ఈ వ్యక్తి ద్వారా ఉద్యోగ సమాచారం వస్తుంది. మరికొందరికి పెళ్లి, ప్రేమ లేదా కుటుంబ సమస్యలకు సంబంధించిన ఒక నిజం తెలిసే అవకాశం ఉంది. ప్రత్యేకంగా చాలా కాలంగా మీతో సరిగ్గా మాట్లాడిన వ్యక్తి ఒక్కసారిగా మళ్ళీ మీ జీవితంలోకి వస్తాడు. ఈ రోజు మీకు ఆధ్యాత్మికంగా బలమైన సంకేతాలు కనిపిస్తున్నాయి. ఉదయం లేచిన వెంటనే దేవుడి పేరు వినిపించడం, ఆలయం గురించి ఆలోచన రావడం లేదా విష్ణు, లక్ష్మీదేవికి సంబంధించిన వీడియోలు కనిపించడం యాదృచ్ఛికం కాదండి. ఇది మీ మనసును ప్రశాంతంగా ఉంచమనే సంకేతం. ఈ రోజు పసుపు రంగు దుస్తులు ధరించండి లేదా విష్ణువు సహస్రనామం వినడం మీకు మానసికంగా బలాన్ని ఇస్తుంది. ఈ 4 రోజుల్లో మీ చుట్టూ ఉండే ఇద్దరు అసలు స్వభావం మీకు అర్థమవుతుంది. ఇప్పటి వరకు మీ ముందు నవ్వుతూ మాట్లాడిన వారు వెనక మాటలు చెప్పారనే తెలిసే అవకాశం ఉంది. అయితే దీనివల్ల మీరు బాధపడకండి. ఎందుకంటే ఈ నిజం మీకు ఆలస్యంగా తెలిసినా
సరైన సమయంలో తెలుస్తుంది. దేవుడు మీ జీవితంలో అవసరం లేని వ్యక్తులను దూరం చేయబోతున్నారనే సూచనలు కనిపిస్తున్నాయి. డబ్బు విషయంలో కూడా జాగ్రత్త అవసరం. ఈ సమయంలో ఎవరికైనా డబ్బు అప్పుగా ఇవ్వడం, పెద్ద మొత్తంలో ఖర్చు చేయడం మంచిది కాదు. ముఖ్యంగా ఎస్ అనే వ్యక్తితో డబ్బు సంబంధమైన చర్చలు వస్తే 2 సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోండి. పాత బాకీలు తిరిగి రావడం ఆలస్యం అవుతుంది. అయితే శుక్రవారం కల్లా ఒక చిన్న ఆర్థిక ఉపశమనం కనిపించే అవకాశం ఉంది. ప్రేమ విషయాల్లో కూడా ఈ 4 రోజులు కీలకం. మీ మనసులో ఉన్న వ్యక్తి గురించి ఒక క్లారిటీ వస్తుంది. కొందరికి పాత ప్రేమ మళ్ళీ గుర్తుకు వస్తుంది. మరికొందరికి ఎవరో తమ మనసులోని మాట చెప్పే అవకాశం ఉంది. అయితే ఎవరిని పరీక్షించేందుకు ప్రయత్నించకండి. నిజమైన ప్రేమను అవమానించడం వల్ల మంచి సంబంధం దెబ్బతినే అవకాశం ఉంది. కన్యా రాశి వాళ్లకు మే 19 మంగళవారం రాత్రి తర్వాత ప్రారంభమయ్యే ఈ కాలం చాలా ప్రత్యేకంగా కనిపిస్తుంది. ముఖ్యంగా మీరు చాలా కాలంగా ఎదురు చూస్తున్న ఒక పని అకస్మాత్తుగా ముందుకు కదిలే సూచనలు బలంగా కనిపిస్తున్నాయి. ఇప్పటి వరకు ఎంత ప్రయత్నించినా ఆగిపోయిన పనులు, ఆలస్యమైన విషయాలు, ఎవరో అడ్డుకున్న పరిస్థితులు ఒక్కసారిగా మారే అవకాశం ఉంది. కానీ ఈ మార్పు సాధారణంగా రాదు. ముందుగా ఒక దైవ సంకేతం మీ జీవితంలో కనిపిస్తుంది. అదే ఈ 4 రోజులు అసలైన ప్రత్యేకత. ఈ మధ్యకాలంలో కన్యా రాశి వారు చాలా ఒత్తిడిని అనుభవించి ఉండవచ్చు. ముఖ్యంగా ఎందుకు నా పని ఆలస్యం అవుతుంది, ఎందుకు నన్ను ఎవరు అర్థం చేసుకోవడం లేదు, నేను ఎంత కష్టపడినా ఫలితం ఎందుకు రావడం లేదు అనే ప్రశ్నలు మీ మనసులో తిరిగే అవకాశం ఉంది. కానీ ఇప్పుడు మీ గ్రహస్థితి నెమ్మదిగా మారబోతుంది. ముఖ్యంగా బుధగ్రహ ప్రభావం వల్ల ఆగిపోయిన విషయాలు మళ్ళీ కదలడం ప్రారంభం అవుతాయి. మంగళవారం రాత్రి తర్వాత మీకు ఒక చిన్న సంకేతం కనిపిస్తుంది. అది ఫోన్ కాల్ రూపంలో రావచ్చు, పాత పరిచయం మళ్ళీ సంప్రదించడం కావచ్చు, లేదా చాలా రోజుల తర్వాత మీకు ఉపయోగపడే ఒక సమాచారం రావచ్చు. మొదట మీరు దాన్ని సాధారణ విషయంలా తీసుకున్న తర్వాత అదే విషయం మీ జీవితంలో పెద్ద మార్పుకు కారణమవుతుంది. ముఖ్యంగా ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వారికి ఈ సమయంలో మంచి సమాచారం వచ్చే అవకాశం ఉంది. మీరు గతంలో చేసిన కష్టం వృధా కాలేదని ఈ సమయంలో అర్థమవుతుంది. కొందరికి ఆగిపోయిన డబ్బు తిరిగి వస్తుంది. మరికొందరికి కుటుంబంలో శుభవార్త వినిపిస్తుంది. ఇంకొందరికి చాలా రోజులుగా ఎదురు చూస్తున్న వ్యక్తి నుంచి స్పందన వస్తుంది. కానీ ఇక్కడ ఒక ముఖ్యమైన హెచ్చరిక కూడా కనిపిస్తుంది. మీ జీవితంలో అందరినీ నమ్మడం మంచిది కాదు. ఎందుకంటే మీ విజయాన్ని చూసి అసూయపడే వ్యక్తులు కూడా మీ చుట్టూ ఉన్నారు. ప్రత్యేకంగా ఎస్ అనే అక్షరంతో పేరు మొదలయ్యే వ్యక్తి ఈ సమయంలో మీ జీవితంలో కీలక పాత్ర పోషిస్తాడు. ఆ వ్యక్తి ద్వారా వచ్చే సమాచారం మొదట చిన్నదిగా అనిపించినా తర్వాత అది మీ భవిష్యత్తును ప్రభావితం చేసే స్థాయికి వెళ్ళే అవకాశం ఉంది. కొందరికి ఈ వ్యక్తి సహాయం చేసే వ్యక్తిగా మారవచ్చు. మరికొందరికి మాత్రం ఒక నిజం తెలిసే కారణంగా మారవచ్చు. బుధవారం ఉదయం నుంచి మీలో ఆత్మవిశ్వాసం కొంచెం పెరుగుతుంది. చాలా కాలంగా మీ మనసులో ఉన్న భయం తగ్గడం ప్రారంభం అవుతుంది. మీకు మీరే కొత్తగా అనిపించే అవకాశం ఉంది. ముఖ్యంగా గతంలో మీపై నమ్మకం కోల్పోయిన వారు ఇప్పుడు మళ్ళీ మీ దగ్గరకు వస్తారు. మీరు చెప్పిన మాటకు విలువ పెరుగుతుంది. కుటుంబంలో కూడా మీ అభిప్రాయాన్ని గౌరవించే పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ సమయంలో మీ రహస్యాలను ఎవరితోనైనా పంచుకోవడం మంచిది కాదు. ప్రత్యేకంగా సోషల్ మీడియాలో వ్యక్తిగత విషయాలు చెప్పడం లేదా మీ ప్లాన్లు అందరికీ తెలియజేయడం వల్ల సమస్యలు వస్తాయి. ఎందుకంటే మీ ఆలోచనలను కాపీ చేయాలని చూసేవారు కూడా ఉండే అవకాశం ఉంది. మీరు ప్రశాంతంగా నిశ్శబ్దంగా ముందుకు వెళ్తేనే విజయానికి దగ్గరవుతారు. గురువారం రోజు మీ జీవితంలో ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకునే పరిస్థితి వస్తుంది. అది ఉద్యోగానికి సంబంధించినదై ఉండవచ్చు, కుటుంబానికి సంబంధించినదై ఉండవచ్చు. ఈ సమయంలో తొందరపడి తీసుకోకుండా ఒక్కసారి ఆలోచించడం చాలా అవసరం. ఎందుకంటే మీకు 2 మార్గాలు కనిపిస్తాయి. ఒకటి సులభంగా కనిపించే దారి, మరొకటి కష్టంగా కనిపించే దారి. కానీ చివరికి కష్టంగా కనిపించే మార్గమే మీకు భవిష్యత్తులో మంచి ఫలితం ఇస్తుంది. ఈ 4 రోజుల్లో మీ ఇంట్లో కూడా ఒక ప్రత్యేకమైన వాతావరణం కనిపిస్తుంది. చాలా కాలంగా ఇంట్లో ఉన్న టెన్షన్ తగ్గే అవకాశం ఉంది. కుటుంబ సభ్యుల మధ్య మాట్లాడుకోవడం పెరుగుతుంది. మీకోసం ఎవరో మంచి ఆలోచనలతో ముందుకు వస్తారు. ముఖ్యంగా తల్లి లేదా పెద్దవారి ఆశీర్వాదం మీకు ఈ సమయంలో చాలా ఉపయోగపడుతుంది. కన్యా రాశి వాళ్లకు కొన్ని సంఘటనలు బయటకు సాధారణంగా కనిపించినా వాటి వెనక దాగి ఉన్న అర్థం మాత్రం చాలా పెద్దది. ముఖ్యంగా ఇప్పుడు ఒంటరిగా వినండి అనే దైవ హెచ్చరిక వెనుక ఒక లోతైన కారణం కనిపిస్తుంది. ఎందుకంటే ఈ 4 రోజుల్లో మీరు వినే ఒక మాట, చూసే ఒక సంఘటన లేదా తెలుసుకునే ఒక నిజం మీ జీవితాన్ని పూర్తిగా మార్చే స్థాయికి వెళ్ళే అవకాశం ఉంది.
అందుకే ఈ సమయంలో మీరు మీ మనసును ప్రశాంతంగా ఉంచుకోవాలి. ఎవరి ప్రభావానికి లోను కాకుండా మీ ఆలోచనలతో మీరు కొంత సమయం గడపాలి. ఈ మధ్యకాలంలో కన్యా రాశి వారు బయటకు ఎంత బలంగా కనిపించినా లోపల మాత్రం చాలా విషయాలను మౌనంగా భరిస్తూ ఉండే అవకాశం ఉంది. కుటుంబంలో చెప్పలేని బాధ, ప్రేమలో కలిగిన నిరాశ, ఉద్యోగంలో వచ్చిన ఒత్తిడి లేదా స్నేహితుల వల్ల కలిగిన మోసం ఇంకా మీ మనసులో తిరుగుతూ ఉండవచ్చు. కానీ ఇప్పుడు గ్రహస్థితి మీకు స్పష్టమైన సంకేతం ఇస్తుంది. మీరు ఎవరి కోసం ఎంత మారినా మీ విలువను అర్థం చేసుకునే వారు మాత్రమే చివరికి మీతో ఉంటారని ఈ కాలం మీకు నేర్పబోతుంది. మంగళవారం రోజు ఉదయం నుంచే మీకు కొన్ని విచిత్రమైన అనుభూతులు వస్తాయి. ఒక్కసారిగా పాత జ్ఞాపకాలు గుర్తుకు రావడం, చాలా కాలంగా మాట్లాడిన వ్యక్తి గుర్తుకు రావడం లేదా ఏదో జరుగుతుందనే భావన కలగడం జరుగుతుంది. ముఖ్యంగా రాత్రి సమయంలో మీ మనసు ఎక్కువగా ఆలోచించే అవకాశం ఉంది. ఈ సమయంలో సోషల్ మీడియాలో కనిపించే ప్రతి విషయాన్ని నమ్మకండి. ఎందుకంటే కొంతమంది మీ భావోద్వేగాలను ఉపయోగించుకోవాలని చూసే అవకాశం ఉంది. ఈ 4 రోజుల్లో మీ చుట్టూ ఉండే ఇద్దరి అసలు స్వభావం బయటపడే సూచనలు కనిపిస్తున్నాయి. ఇప్పటి వరకు మీ ముందు మంచిగా మాట్లాడిన వ్యక్తి వెనక మాటలు చెప్పాడనే తెలిసే అవకాశం ఉంది. లేదా మీరు చాలా నమ్మిన వ్యక్తి నిజానికి మీకు అంతగా నిజాయితీగా లేడని అర్థమవుతుంది. మొదట ఇది మీకు షాక్ ఇచ్చినా తర్వాత అదే విషయం మీ జీవితాన్ని కాపాడే నిజంగా మారుతుంది. కన్యా రాశి వాళ్లకు మే 22 శుక్రవారం వరకు కనిపిస్తున్న గ్రహస్థితి ప్రకారం ఇంట్లో ఒక శుభవార్త వినిపించే అవకాశాలు చాలా బలంగా ఉన్నాయి. గత కొంతకాలంగా మీ ఇంట్లో ఉన్న టెన్షన్, ఆందోళన, అనిశ్చితి నెమ్మదిగా తగ్గి ఒక ప్రశాంత వాతావరణం ఏర్పడే సూచనలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఈ 4 రోజుల్లో మీరు వినే ఒక వార్త మీ కుటుంబ సభ్యుల ముఖాల్లో చిరునవ్వులు తీసుకురావచ్చు. ఇది చిన్న విషయం అయినా కావచ్చు, చాలా పెద్ద విషయం అయినా కావచ్చు. కానీ ఆ వార్త మీ మనసుకు ఊరటనిచ్చేలా ఉంటుంది. ఇప్పటి వరకు కన్యా రాశి వారు చాలానే మౌనంగా భరించారు. బయటకు నవ్వుతూ కనిపించినా లోపల మాత్రం ఎన్నో టెన్షన్లు, ఆలోచనలు, భయాలు మోస్తూ ఉండే అవకాశం ఉంది. ఎప్పుడు నా పరిస్థితి మారుతుంది, ఎప్పుడు మా ఇంట్లో ప్రశాంతత వస్తుంది, ఎప్పుడు నేను అనుకున్నది జరుగుతుంది అనే ప్రశ్నలు చాలాసార్లు మీ మనసులో తిరిగి ఉండవచ్చు. కానీ ఇప్పుడు ఆ నిరీక్షణకు ఒక చిన్న వెలుగు కనిపించడం ప్రారంభం అవుతుంది. మంగళవారం నుంచి మీ ఇంట్లో ఒక ప్రత్యేకమైన మార్పు కనిపించవచ్చు. చాలా కాలంగా మాట్లాడుకోని కుటుంబ సభ్యులు మళ్ళీ దగ్గరవ్వడం, చిన్న చిన్న గొడవలు తగ్గిపోవడం, ఇంట్లో నవ్వులు వినిపించడం వంటి పరిస్థితి వస్తుంది. ముఖ్యంగా పెద్దవారి ఆశీర్వాదం ఈ సమయంలో మీ ఇంటికి రక్షణగా నిలిచే అవకాశం ఉంది. ఇంట్లో ఎవరో ఒకరు మీ గురించి మంచి ఆలోచనలతో మాట్లాడే పరిస్థితి కూడా వస్తుంది. ఈ సమయంలో ఒక శుభవార్త రూపంలో మీ జీవితంలో కొత్త ఆశలు మొదలయ్యే అవకాశం ఉంది. కొందరికి ఇది ఉద్యోగానికి సంబంధించిన వార్త కావచ్చు, మరికొందరికి పెళ్లి, నిశ్చితార్థం లేదా ప్రేమ సంబంధం గురించి మంచి సమాచారం రావచ్చు. ఇంకా కొందరికి ఇంట్లో కొత్త వస్తువులు కొనుగోలు చేసే అవకాశం కనిపిస్తుంది. చాలా కాలంగా ఆగిపోయిన పని ఇప్పుడు మళ్ళీ మొదలయ్యే సూచనలు కూడా ఉన్నాయి. ప్రత్యేకంగా ఎస్ అనే అక్షరంతో పేరు మొదలయ్యే వ్యక్తి ఈ సమయంలో మీ కుటుంబానికి సంబంధించిన ఒక ముఖ్యమైన విషయాన్ని మీ ముందుకు తీసుకొస్తాడు. ఆ వ్యక్తి మాటలు మొదట మీకు ఆశ్చర్యం కలిగించిన తర్వాత అదే విషయం మీకు మానసిక ప్రశాంతతను ఇస్తుంది. కొందరికి ఈ వ్యక్తి ద్వారా ఒక మంచి అవకాశం వస్తుంది, మరికొందరికైతే ఒక అపార్థం తొలగిపోయే అవకాశం కూడా ఉంది. బుధవారం రోజు ఇంట్లో ఆధ్యాత్మిక వాతావరణం పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. ఇంట్లో దీపం వెలిగించడం, పూజ చేయడం లేదా దేవుడి పాటలు వినిపించడం వల్ల మీ మనసులో ఉన్న భయం కొంత తగ్గుతుంది. ముఖ్యంగా లక్ష్మీదేవి లేదా విష్ణు స్వామిని ప్రార్థించడం ఈ సమయంలో మంచి ఫలితాలు ఇవ్వవచ్చు. ఈ 4 రోజుల్లో ఒక పాత సమస్యకు పరిష్కారం దొరికే అవకాశం కూడా కనిపిస్తుంది. కుటుంబంలో డబ్బు విషయంలో ఉన్న టెన్షన్ తగ్గుతుంది. చాలా కాలంగా రావాల్సిన డబ్బు రావడం లేదా ఒక మంచి ఆర్థిక అవకాశం కనిపించడం జరుగుతుంది. అయితే ఈ సమయంలో అవసరం లేని ఖర్చులు తగ్గించడం మంచిది. ముఖ్యంగా ఇతరులను చూసి ఖర్చు పెట్టే అలవాటు తగ్గించుకోవాలి. ప్రేమ విషయాల్లో కూడా శుభ సూచనలు కనిపిస్తున్నాయి. మీ మనసులో ఉన్న వ్యక్తి నుంచి ఒక మంచి స్పందన వస్తుంది. ఇప్పటి వరకు మీ భావాలను అర్థం చేసుకునే వ్యక్తి ఇప్పుడు మీ విలువను గుర్తించే అవకాశం ఉంది. కొందరికి కుటుంబ సభ్యులు కూడా మీ నిర్ణయానికి మద్దతు ఇచ్చే పరిస్థితి వస్తుంది. అయితే ఇక్కడ ఒక విషయం గుర్తుంచుకోవాలి, ప్రతి మంచి విషయాన్ని
అందరికీ వెంటనే చెప్పకండి. కొన్ని శుభవార్తలు నిశ్శబ్దంగా ఉంటేనే మంచి ఫలితాలు వస్తాయి. ఈ సమయంలో కన్యా రాశి వారు తమ మనసులో ఉన్న భయాలను వదిలేయాలి. ఎందుకంటే మీరు అనుకున్నంత చెడు పరిస్థితి లేదు. ఆలస్యంగా జరిగిన దేవుడు మీకు మంచి మార్గాన్ని చూపించబోతున్నారు. మీ కష్టం, మీ నిజాయితీ వృధా కాలేదనే విషయం ఇప్పుడు నెమ్మదిగా మీకు అర్థమవుతుంది. ముఖ్యంగా కుటుంబ సభ్యులతో గడిపే సమయాన్ని ఈ 4 రోజుల్లో విలువైనదిగా భావించాలి. ఎందుకంటే గతంలో మీకు దూరంగా అనిపించిన వారే ఇప్పుడు మీకు అండగా నిలిచే అవకాశం ఉంది. తల్లి ఆశీర్వాదం లేదా పెద్దవారి మాట ఈ సమయంలో మీ జీవితంలో మంచి మార్పుకు కారణమవుతుంది. మొత్తానికి కన్యా రాశి వారికి మే 19 నుంచి మే 22 వరకు కనిపిస్తున్న ఈ కాలం కొత్త ఆశను తీసుకొచ్చే సమయం. ఇంట్లో వినిపించే శుభవార్త మీ జీవితానికి కొత్త ఉత్సాహాన్ని ఇస్తుంది. చాలా కాలంగా మీరు ఎదురు చూస్తున్న ప్రశాంతత ఇప్పుడు నెమ్మదిగా మీ జీవితంలోకి వస్తున్నట్టు కనిపిస్తుంది. సహనం, విశ్వాసం, ప్రశాంతతతో ముందుకు వెళ్తే దేవుడు మీకు ఇంకా మంచి రోజులు చూపించే అవకాశం ఉంది. ఈ వీడియోను ఇంతవరకు చూసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలండి. ఈ వీడియో మీకు నచ్చితే దయచేసి ఈ వీడియోని లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే మరికొంతమందికి ఈ వీడియో అనేది రీచ్ అవుతుంది. అలాగే మన ఆస్ట్రాలజీ వాయిస్ ఛానల్ మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.